హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో రథసప్తమి సందర్భంగా సిఫార్సు లేఖలు, దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారండి. ఆ ప్రకటన మేరకు పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తెలిపారు. అన్నమయ్య భవన్లో ధర్మకర్తల మండలి సమావేశంలో ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, రథసప్తమి రోజు పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని, సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామని, నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తామని బిఆర్ నాయుడు గారు వివరించారు. మాడ వీధుల్లో వాహన సేవల దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామన్నారు. మాడ వీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, వచ్చే భక్తుల కోసం 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారండి. ఆయన ఈ యొక్క రథసప్తమికి సంబంధించి తిరుమలలో ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే దానికి సంబంధించి ఆయన మాటల్లోనే మరింత పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. 4వ తారీఖు నాడు ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా అలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ క్రమాలకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయడం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల వరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్ర స్థానానికి ఉత్తరిణిలో ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహార, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయడం జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునూరు, మజ్జిగ, సాంబార్ అన్నం ఇదివరకే చెప్పాను. అవన్నీ కూడా అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది.